హలో అండి, నేను మీ శ్రీకాకుళం అమ్మాయిని. మష్రూమ్ బిర్యానీ ఏంటండి బాబు, అసలు నన్ను వదిలేదే లేదని అంటుంది. ఫుల్ వీడియో రెసిపీ పెట్టేంత వరకు నిన్ను వదలను అంటున్నట్టుంది కదా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఫుల్ వీడియో పెడతానని చెప్పేసి ఆ రెసిపీ అనమాట ఇది. ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఫ్రెష్ మష్రూమ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఆల్రెడీ స్టాక్ ఉన్న మష్రూమ్స్ కూడా అమ్ముతారు. సో అలా లేకుండా కొంచెం ఫ్రెష్ మష్రూమ్స్ చెక్ చేసుకొని తెచ్చుకోండి. ఇంటికి తెచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. ఫస్ట్ మట్టి అదే ఉంటుంది కదా, మష్రూమ్స్ పైన మట్టిలోనే పెంచుతారు కదా. సో ఆ మట్టి అదంతా లేకుండా నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సింది, ఒక్కొక్క మష్రూమ్ని కూడా 2 పీసెస్ మాత్రమే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకనంటే అంతకంటే కక్కుర్తిపడి మనం ఎక్కువ పీసెస్ కట్ చేసామంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, దానికంటే ఎక్కువ చేస్తే మనకు అసలు తినడానికి పీస్ కూడా దొరకదనమాట. దమ్ అయ్యేటప్పుడు మొత్తం అందులోనే మసాలాలోనే కలిసిపోద్ది, మనకు ఓన్లీ బిర్యానీ రైస్ మాత్రమే మిగులుతుంది అనమాట. సో అందుకే ఒక్కొక్కదాన్ని 2 పీసెస్ కట్ చేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక బౌల్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, అలానే గరం మసాలా, ధనియా పౌడరు, జీరా పౌడర్ ఉంటే జీరా పౌడరు, కొంచెం కర్డ్ అవసరం అనమాట. దమ్ అవడానికి మనకు ఆ గ్రేవీనెస్ కోసం కర్డ్ కంపల్సరీ ఉండాలన్నమాట. నేనైతే ఇక్కడ గడ్డ పెరిగే వాడుతున్నాను, బకెట్ పెరిగే వాడుతాను అనమాట. సో ఆ పెరుగు వేసుకోండి. లాస్ట్లో ఒక నిమ్మ చెక్క పిండుకొని దీన్ని కంప్లీట్గా మొత్తం మిక్స్ చేసుకోండి, బాగా కలిసినట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ అన్నింటినీ అందులో వేసి సోక్ చేసుకోండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ కొంచెం ఘాటు తింటామా అంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను తర్వాత యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్, నాకు పిల్లలు తింటారు కాబట్టి అంత ఘాటు అవసరం లేదు. సో ఈ మష్రూమ్స్ అన్నీ వేసి సోక్ చేసుకోండి. దీనికి ఒక 1/2 అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలన్నమాట. మోస్ట్లీ టైం ఉంటే ఒక 1 అవర్ ఇస్తే బాగుంటుంది. అంటే పీసెస్ అన్నింటికి కూడా కొంచెం ఉప్పు కారాలు పడతాయి అన్నమాట. కొరియాండర్ ఉంటే కొరియాండర్ కూడా వేసుకోండి. నాకంత టైం లేదు కాబట్టి నేను 1/2 అవర్ సోక్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టేస్తాను. ఈలోగా ఒక ఆనియన్, ఒక 3 మిర్చీస్ తీసుకుంటున్నాను నేను. ఎందుకు అని అంటే చెప్పాను కదా, నాకు పిల్లలు తింటారనమాట. వాళ్ళకి ఎక్కువ స్పైసీ అయితే మళ్ళీ నేనే వాటర్ అందించాలి కాబట్టి తక్కువ స్పైసీనెస్తోనే ఒక ఆనియన్, అలానే ఒక 3 మిర్చీస్ సరిపోతాయి, వాళ్ళు తినే కారానికి సరిపోతాయి. సో వీటిని కొంచెం నిలువుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ మిడిల్లో బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ ఆనియన్స్ని ఫ్రై చేసినవి నేను అందులో యాడ్ చేయట్లేదు. సో డైరెక్ట్గానే బ్రౌన్ ఆనియన్ని కర్రీతోనే కలిపేస్తున్నాను అనమాట. అందుకని నేను స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఈజీ అనమాట. అదంతా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి మిడిల్లో లేయర్స్లో వేసేదానికంటే ఇది బెటర్ అనమాట ఆప్షన్. మనకి క్విక్గా అయిపోద్ది అనమాట. ఇంకా ఎవరైనా పిల్లలు కాకుండా కొంచెం యంగ్ వాళ్ళు, కొంచెం కారం సరిపోదు తింటామనే వాళ్ళు ఒక 6 or 7 మిర్చీస్ వరకు తీసుకోవచ్చు. ఒక 2 or 3 ఆనియన్స్ వరకు తీసుకోవచ్చు, పర్వాలేదు, సరిపోద్ది కారం. అలానే స్టవ్ పెట్టుకోండి, ఒక తపాలు పెట్టుకొని దాంట్లోని వాటర్ పెట్టుకోండి. అంటే రైస్ మనకి కుక్ అవ్వాలి కదా, ఎసరికి అనమాట. ఫస్ట్ ఎసరు పెట్టుకోండి, లాస్ట్లో తర్వాత బియ్యం వేసుకోవచ్చు. ఎసరు పెట్టుకున్నాక ఈ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే మరాఠీ మొగ్గ, ఇవన్నీ ఉంటాయి కదా. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసేసుకోండి. ఎన్నంటే మరీ ఎక్కువ వేయొద్దు, 2 or 3 చొప్పున వేసుకోండి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఉప్పు వేసుకోవాలన్నమాట. మనం వాటర్లోనే ఉప్పు వేసుకోవాలి బాయిల్ అవుతున్నప్పుడే. ఉప్పు మనం టేస్ట్ కూడా చూడాలి. వై బికాజ్ ఎందుకు అంటే మనకి రైస్ ఉడికేటప్పుడే కర్రీలో యాడ్ చేస్తాం కదా ఉప్పు, అది కాకుండా రైస్తోనే మనకి సాల్ట్ సరిపోవాలన్నమాట. అలా సాల్ట్ సరిపోలేదు అంటే మనకు చప్పనైపోద్ది అనమాట రైస్ ఉడికిన తర్వాత. మళ్ళీ మధ్యలో మనం ఎక్కడైనా సాల్ట్ అడ్జస్ట్ చేసి వేస్తాము అన్నా కూడా అంత బాగోదు అనమాట. అందుకనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఎలా ఉండాలంటే, ఇప్పుడు సీ వాటర్ ఉంటాయి కదా మనకి, సముద్రం వాటర్, అంత ఉప్పుగా ఉండాలన్నమాట వాటర్. అప్పుడే మనకి రైస్ ఉడికిన తర్వాత మొత్తం దమ్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్కి ఈ ఉప్పు సరిపోద్ది బిర్యానీకి. ఎవరు పిల్లలు తిన్నా పెద్దోళ్ళు తిన్నా సరిపోద్ది అనమాట. సో ఆ తర్వాత ఇది కుక్ అవుతుంటుంది. ఇది బాయిల్ అయిన తర్వాత మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ కన్సిస్టెన్సీస్ చూసుకొని
రైస్ వేసేయండి. రైస్ ఒకవైపు ఉడుకుతుంటుంది. మనకి రైస్ ఒక 60-80% ఈ మిడిల్లో ఉడికితే చాలు. అంతకు మించి ఎక్కువ వద్దనమాట. ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోద్ది. ఇది ఉడుకుతున్నంతలోపు మనం అసలు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా, ఏమంటారు, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కూడాను అది వేసి మనం పెట్టుకోవాలి. మెయిన్ కడాయి సెలెక్ట్ చేసుకున్నప్పుడు దమ్ పెట్టడానికి మనకి ఆ కిందన అడుగు అనేది కొంచెం థిక్గా ఉండాలన్నమాట. ఎందుకంటే అది దమ్ అయ్యేటప్పుడు ఆ వేడికి నార్మల్గా కొంచెం పల్చగా ఉంటే ఏమవుతుంది, మొత్తం అడుగంటేసి మనకి ఇంకేం ఉండదు తినడానికి. ఆనియన్స్ అవి అవతల వైపు థిక్ది తీసుకోండి. ఆయిల్ వేసి ఇవన్నీ కూడాను మనం ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ రెడీ అవుతుంది కదా, కర్రీలోనే ఆల్రెడీ మనం బాస్మతి రైస్ ఉడికించుకుంటున్నాం కదా. నేను అవి చేసేలోపు నాకు ఇది ఉడికిపోయింది అనమాట. 80% వరకు ఉడికిపోయింది. నేను అప్పటికప్పుడు తీసుకొని లేయర్స్లా వేసుకున్నాను అనమాట. నేనైతే లూజ్ బాస్మతి రైసే యూజ్ చేశాను. చెప్తున్నాను మళ్ళీ, ప్యాకెట్ అంటే ప్యాకెట్ కాదు. ఎందుకంటే ప్యాకెట్ నాకు బయట 140-150 రూపీస్ పడుతుంది. అదే లూజు నేను ఇక్కడ స్మార్ట్లో తీసుకున్నాను. 1 kg 98 రూపీస్ మాత్రమే పడింది. సో వర్త్ అనిపించి నేను తీసుకున్నాను. ఆల్రెడీ మనం కర్రీ ప్రిపేర్ అయింది కదా, కర్రీలో అనమాట ఈ రైస్ అంతా యాడ్ చేసి లేయర్స్ వేసుకొని మనకి మిగిలిన వాటర్ అనేది దానిపైన మూత పెట్టేస్తాం అనమాట, బయటికి ఆవిరిపోకుండా. ఒక 15-20 మినిట్స్ ఉంచితే సరిపోద్ది, దమ్ అయిపోద్ది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, పొడి పొడిగా, అసలు ఎక్కడా కూడాను ఏం కదపకుండా నీట్గా కలుపుకోండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.